హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య ప్రవీణ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ ఇంకా బగారా రైస్ తెలంగాణ స్టైల్లో చేసుకోబోతున్నాం. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి ఇది సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టి అందులో కొంచెం బటర్, 1 స్పూన్ బటర్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో 5 మినిట్స్ తర్వాత ఇలా మారుతాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక అనాస పువ్వు, 2 ఎలాచి, చిన్న దాల్చిన చెక్క, ఇంకా 2 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. దాంతోపాటు కర్రీ లీవ్స్ అండ్ ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. ఇది ఫ్రై అవ్వడం కోసం ఇందులో సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. సో అందుకోసం ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేస్తే ఈ ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు మనం గ్రేవీ కోసమని కాజు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయాలి. ఇది పౌడర్ అయిన తర్వాత దీంతోపాటు ఒక 4 టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ పక్కన పెట్టి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి కదా, ఒక్కసారి కలుపుకొని ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మనం టమాటోలు పచ్చిగా వేసినాం కదా, మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం బగారా అన్నం కోసం పక్కన వేరే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు, లవంగాలు, ఎలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఎలాచి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇంకా పుదీనా వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత నేను 1.5 గ్లాస్ రైస్ ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది వేగిన తర్వాత 1.5 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్ మరగనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ కర్రీ చూస్తే ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కారం, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా కలపాలి. నేను ధనియాల పొడిలోనే అన్నీ వేస్తాను. మెంతులు, జీలకర్ర, సోంపు అన్నీ వేసి చేస్తాను. సో నాకు గరం మసాలా అవసరం లేదు, నేను అందుకే 2 వాడతాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత
మనం ఇప్పటిదాకా మిక్సీలో పట్టాం కదా, అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి దీన్ని. ఇప్పుడు ఇక్కడ బగారా అన్నం చూస్తే ఇక్కడ వాటర్ బాగా మరిగిపోయినాయి. నేను సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసి మంచిగా మూత పెట్టేస్తే రైస్ ఉడికిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రేవీ చూద్దామా. ఈ గ్రేవీ కూడా మంచిగా ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, అడగంటకుండా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5 to 10 minutes మంచిగా కుక్ చేస్తే అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు కూడా సాల్ట్ ఏమైనా కావాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్ ఉడుకుతుంది. ఇంకొంచెం ఒక 70 to 80% వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేయాలి, అంతవరకు హైలోనే ఉంచాలి. ఇప్పుడు కర్రీలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొక 5 minutes ఉంచితే మనకి టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది బగారన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో. ఇప్పుడు కర్రీని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ 70 to 80% ఉడికిపోయింది. దీన్ని సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెడితే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.